గత వారంగా మననే భోగాపురం ఎయిర్పోర్ట్ది ఏ విధంగా చర్చ వచ్చిందో ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకో కొత్త చర్చ వచ్చింది. ఏంద్రా అంటే అది బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి. మొన్నేదో గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చిందని చెప్పేసి దానికి సంబంధించి నానా హంగామా చేశారు. ఓకే, మంచి అంత ఫాస్ట్గా వర్క్ చేయడం కూడా మనం అందరం అప్రిషియేట్ చేసిన విషయమే, అందరూ గర్వించదగ్గ విషయమే అనుకుందాం, దాంట్లో తప్పేం లేదు. అయితే దీంట్లో కూటమి కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంకి సంబంధించిన వాళ్ళకి ఏమి క్రెడిట్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. అసలు 5 ఏళ్ళు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఉదరగొట్టారు. కనీసం దానికి సంబంధించిన అనుమతులు తీసుకురాలేదు, లేకపోతే ప్రాజెక్టు శంకుస్థాపన స్టార్ట్ చేయలేదు, ఏం మొదలు పెట్టలేదు. దాన్ని అట్లనే పేపర్ల మీద పెట్టేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకొని దీనికన్నా బెటర్గా చేస్తే స్టేట్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి దాన్నే రీవిజిట్ చేసి ప్రాజెక్ట్ని విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పెట్టి దానికి సంబంధించిన అనుమతులు అలాగే దానికి సంబంధించిన పనులు కూడా 2022లో ప్రాజెక్టు ఫైనలైజ్ అవ్వడం జరిగింది. 2023లో ప్రాజెక్టుకి సంబంధించిన టెండర్లు కూడా కంప్లీట్ అయ్యి 2023లోనే పనులు స్టార్ట్ అయినాయి. ఇదేం కొత్త కాదు. ఇదే ప్రాజెక్టులో దాదాపుగా 4 కంపెనీలు 14 ప్యాకేజీలు వచ్చినాయి. దిలీప్ బిల్డ్కాన్ ఒకటి, మెగా వాళ్ళు ఒకటి, అలాగే ఇప్పుడు రాజ్పథ్ ఏదైతే గిన్నీస్ రికార్డ్ వచ్చిందో అలాగే కేఎన్ఆర్ అని. సరే, మీరు విజన్ అని చెప్పేసి ఉదరగొడుతున్నారు కదా, మా ప్రభుత్వంలో మేము పనిచేసి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందని. మరి 4 కంపెనీల్లో ఒకటైన రాజ్పథ్కి వచ్చినప్పుడు మిగతా 3 కంపెనీలకు రాలేదేమి? మరి అన్నప్పుడు ఆ 3 కంపెనీలతో మీరు పని చేయించాల్సింది కదా, వాళ్ళు కూడా గిన్నీస్ రికార్డు ఇప్పించాలి కదా. ఎవడో పని చేసినాడు, ఎవరో ప్రాజెక్ట్ తెచ్చినారు, ఎప్పుడో పనులు మొదలైనాయి. ఈ సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా అవుతుంది. దీన్ని తీసుకొచ్చి ఈరోజు మాదే క్రెడిట్ మేమే చేసామని చంకలు గుర్తుకుంటున్నారే. ఎంత దరిద్రం దిగినారంటే బాబు గారు, ఇంకా ఇది ఇంకో మెట్టు. అప్పట్లో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టినాడు, అదే ప్రాజెక్ట్ చేయలేకపోయినాడు. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి కాడారని క్రియేట్ చేశాడో దాని పేరు మార్చరా బాబు అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని? దీన్ని బెంగళూరు విజయవాడని కాకుండా అమరావతి ఎక్స్ప్రెస్ వే అని పేరు మార్చండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఏమయ్యా నీ దరిద్రం కాకపోతే, ఏమయ్యా ఈ దౌర్భాగ్యం కాకపోతే మాకు? మీరు అమ్మఒడిని కాపీ కొట్టిరి, గతంలో చేసిన పథకాలని కాపీ కొట్టిరి, ప్రాజెక్టులని కాపీ కొట్టిరి, ఆఖరికి ఇప్పుడు రహదారుల పేర్లు కూడా మీరు మార్చి ఈ విధంగా క్రెడిట్ దెబ్బలం చేస్తున్నారు. సలాం బాబు, మీకు సలాం. మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క విజనరీకి, మీ క్రెడిట్ చోరీకి యావత్తు ఆంధ్రప్రదేశ్ జనాలంతా మీకు సలాం కొట్టాల్సిందే అప్ప. జై బాబు.